ప్రేమించకూడదు. పొరపాటున ప్రేమిస్తే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్తి అండ్ టీమ్. ఆర్పి డ్రామా కంపెనీ సర్వీసెస్, ఇది ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీ సర్వీస్. ఒక రోజు రోజా గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, నీ దగ్గర అన్ని వస్తువులు ఉంటాయనింది. మేడం, ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు నా కంపెనీలో ఉంటుంది అన్నాను. భయం అనేది ఎంతో ఒకటి ఉంటదంట కదా, అది నా దగ్గర అసలు లేదు అని జనాలు అంటున్నారు. అసలు రెంటకిస్తావా, వాడుకుంటాను అనింది. మేడం, భయం అనేది వస్తువు కాదు, అది మీకు తెలిసే ఛాన్సే లేదు. మీ బ్లడ్ అలాంటిది అన్న. మీ బ్లడ్ అలాంటిది అని లోపల నా ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. ఏం జరిగిందని సీసీ ఫుటేజ్ సహకారంతో స్లో మోషన్ లో చూస్తే మేడం గారు గిప్పా 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 గిప్పా. తర్వాత ఒక రోజు ఒక డ్రామా కంపెనీ ఓనర్ వెంకటేశ్వర నాకు ఫోన్ చేశాడు. ఏమయ్య ఆర్పి, వీధి నాటకం ఉంది, ఒక అప్సరస లాంటి క్యారెక్టర్ కావాలి, ఎవరన్నా రికమెండ్ చేస్తావా అన్నారు. అప్పుడు నేను ఏమన్నానంటే వెంటనే అనుసూయ గారికి కాల్ చేసి, మేడం ఒక వీధి నాటకం ఉంది, వేస్తావా అన్నాను. వీధి నాటకం ఏ ఆడిటోరియంలో ఆర్పి అనింది. వీధి నాటకం ఆడిటోరియంలో ఏంటి, అంత విధి నాటకం కాకపోతే నాబాబు గారు పక్కన చూడు, కరెక్ట్గా ఉందా, నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపో. ఆర్పి ఏంటి, నాబాబు గారు పక్కన చూపించి 1000 రూపాయలు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదు, వాడికి మిట్ట మధ్యాహ్నం చందమామం చూపిస్తా అని చెప్పి బెట్టింగ్ చేశాను. బెట్టింగ్ లో నెగ్గాను, 1000 రూపాయలు తీసుకున్నాను. బిస్కెట్ కాదు, లేదు మీరుగా వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోతా. బిస్కెట్ కాదు, చందమామ తగ్గ మిట్రమ్మ, ఇటు కూర్చో. భలే ఉంటావు తల్లి, నువ్వా నా సొంత చెల్లివి నువ్వు. ప్రతి స్కిట్ కి ఆర్పి ఆనవాయితీ. తర్వాత నాగబాబు గారు, మీ మీద పనిచేసేంత శక్తి గాని దమ్ము గాని నా దగ్గర లేదండి. లేదనంటే వేస్తున్నాడు అసలు. మీరు నాకు చిన్న పని చేసి పెట్టాలంతే. మీలో బాగా పెరిగిన గోళ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఒక గోరు కట్ చేసి నాకు ఇస్తే సంతోషంగా ఉంటా. దేనికి? డ్రామా కంపెనీ వాళ్ళు పులిగోరు అడిగారు. ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం. ఇప్పుడు మనం స్కిట్ లోకి వెళ్ళిపోదాం. సార్, నేను ఇచ్చేదే డ్రామా కంపెనీలో కొన్ని వస్తువులు ఇస్తా. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను ఇంకెవరికో ఇస్తా. వాళ్ళు నాకు ఇస్తే మాత్రం పేక కోస్తా. ఇప్పుడు ఏదో ఒక డ్రామా జరుగుతుందంట, మళ్ళీ రాకు నాటక మండలి. ఈ మండలంలో నా ప్రాపర్టీకి ఏమన్నా అయితే పోస్ట్ మార్టం చేస్తా. అమ్మా, నా చెల్లి, నాన్న నాగబాబు గారికి తెలుసు వీడి గురించి, నీకు తెలియదు కాబట్టి 4 మాటలు చెప్తా. వీడి గురించి ఎందుకు చెప్పాలంటే, జబర్దస్త్ వీడి చేసిన స్కిట్లు ఎవడో చేయలే, కానీ జనానికి తెలియదు. ఎందుకంటే ఎడిటింగ్ లో పోతాడు, టెలికాస్ట్ లో కనబడ్డాడు. గురుగారు పొడపక్కలో ఎట్లారా? పొడపక్కలోని కాదు, నా క్యారెక్టర్ మహారాజు. మళ్ళీ నేను ఫుల్ రోజులో ఉన్నాను, నేను మహారాజు అంట. నువ్వు ఇచ్చిన కత్తి ఎంత షార్ప్ గా ఉందో, ముక్కలుగా నరికేస్తాను. అది ఎడిటర్ కట్ చేస్తాడు చూడండి, క్యారెక్టర్ ముక్కలుగా అదేనా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావా? అడు చూడు అయ్యా, వాడు నా అభిమాని, నా కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? గురుగారు, వాడు ఎడిటరు. ఆయన ఇక్కడికి వచ్చాడా? మొత్తం ఎన్ని స్కిట్లు చేసినవే తీసినవే, నీ మీద జనాలు ఉమ్మేసినవి ఆల్మోస్ట్ అన్ని. ఇప్పటికే డ్రామా లేట్ అవుతున్నారు, జనాలు వచ్చేటట్టున్నారు. ఎందుకు మీకు తెగ గింజుకుంటున్నావు? అసలు నీ క్యారెక్టర్ ఏంది? నా క్యారెక్టర్ మహారాణి అందరు. పందులకు పురుడు పోసే మంత్రసాల ఉంటుంది, ఇది మహారాణి అంట. నేను వచ్చేసా. ఎంత లేట్ అయిందా? బయట ఫోటోలు దిగుతున్నారండి. వాళ్ళు ఫోటోలు దిగుతుంటే నువ్వేం పీకుతున్నావు అక్కడ? ఫోటోలు దిగింది అతనండి. అమ్మ గొడవ, జీవితంలో ఒక్క ఫోటో పడతలేదు నాత. అసలు నేను ఎక్కడ ఉన్నామని చెప్పేసే పోయిందా? నువ్వు ఇక్కడ ఉన్నావంటేనే వాళ్ళు అక్కడ నుంచి అలా పోయారు. నీ క్యారెక్టర్ అంటే మహామంత్రి. సరే, కానీ క్యారెక్టర్ లో డీప్ గా డెప్త్ గా ఉండే ఒక డైలాగ్ చెప్పరా? దుర్యోధన, చికలు వేయమంటావా? దుర్మార్గుడా, నిన్ను స్కిట్ లోంచి తీసేయమంటావా? ఆయన నా గురించి నీకేం తెలుసండి? నేను ఒక్కసారి డైలాగ్ చెప్పానంటే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? లాగ్ అవుతుంది. మళ్ళీ నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారు? లాగ్ సామ్రాజ్యానికి కట్టు బానిస సార్. వాడి గురించి మనం ఏం చెప్పలేమంతే. ఏం చేస్తున్నారు? కత్తి పట్టి బ్యాటిల్కి వెళ్తున్నా. నువ్వు కత్తి పట్టుకుని బ్యాటిల్కి వెళ్ళట్లేదు, బాటిల్ పట్టుకుని బ్యాటిల్కి వెళ్తున్నావు. గురుగారు, అసలు నీ క్యారెక్టర్ ఏంది? సేనాపతి. చేవుల్లో పత్తికెళ్ళి ఎలా ఉంటావు, నువ్వు సేనాధిపతి. నువ్వు లైబ్రరీ తక్కువ అంచనా చేస్తున్నావు. ఒకే బేట్లో 10 బాటిల్ మూతలు ఎగిరగొడతావు, పలగొడతావు. చేస్తా అంటే చెట్టు ప్రాపర్టీ, దానికి ఏం కాకూడదు. ఓ నేను
పెద్ద ప్రాపర్టీ. మహారాజా చెప్పుము. ఒంటి కన్ను రాక్షసుడు మన అరణ్యంలోకి చొరబడి జనాల్ని పిక్కు తింటున్నాడంట. తినడానికి నేను ఉన్నాను కదా. నీ నోట్ల మనబోయరా ఈ స్కిట్ లో డైలాగ్. అయితే చెప్పుము. ఆ ఒంటి కన్ను రాక్షసుని మీరు హతమార్చవలెను. అటులోనే ఎవరు అక్కడ? ఏంటిది ఇక్కడ? ఏంటిది ఇక్కడ? ఈయనకేం పని పడలేదు, ఎప్పుడు ఆయన పడుతున్నాడు. అయినా నువ్వు పర్వాలేదు, ఆ కత్తితో ఆయనను వధించదను, ఆయన అంతు చూసేదను. ఏం చేస్తున్నారా? కత్తి స్థానం పడుతున్నాను సార్. తప్పు తీసుకొని కొడతా. దాని అలానే సాన పెట్టుకుంటూ పోతే సన్నగా పోతుంది. మా తాత మా నాన్నకిచ్చాడు, మా నాన్న నాకిచ్చాడు, నేను నీకిచ్చా. నాకిస్తావా దాన్ని? నాకించవు నాయన. మహారాజా రాణి రమ్ము రాజా. ఇప్పుడు రమ్మంటే ఎలా? నీ నోట్ల మనబోయరా లేని డైలాగులు అని చెప్తాడు. మహామంత్రిని ప్రవేశపెట్టుము. మహామంత్రి 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 ఒక మంచి సలహా చెప్పుము. రోజు పొద్దున్నే 2 గ్లాసులు మంచినీళ్ళు తాగితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. నేను అడిగింది మంచి సలహారా, మంచి నీళ్ళ సలహా కాదు. ఆ ఒంటి కన్ను రాక్షసుని సంహరించే సలహా చెప్పుమురా. వెంటనే అడవిని తగలబెట్టుము. అందులో ఉన్న ఒంటి కొమ్ము రాక్షసుడు చచ్చిపోతుడు. ఒకసారి ఆగి పెట్టవన్నా. నా తాన లైటర్ ఉందిరా, మా అమ్మవాడు తేలేడు. ఏదోట వండా. తప్పు తీసుకొని కొడతా. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశానన్నా? బంగారు లాంటి అడవి చెట్టు ప్రాపర్టీ తగలబెట్ట ట్రై చేస్తున్నాను. హారిక గారు వీడు మీ తాత మా తాత మా నాన్నకిచ్చాడు, మా నాన్న నాకిచ్చా, నేను నీకిచ్చా. నువ్వు నాకిస్తావా? నాకిస్తావా? జర నువ్వు పక్కకోనాయన, మేము ప్రోగ్రామ్ చేసుకుంటాము. మహారాజా చెప్పు రాణి. మహామంత్రితో కావటం లేదు, సేనాధిపతిని ప్రవేశపెట్టుము. అటులోనే సేనాపతి సేనాపతి ఎక్కడ ఆ ఒంటి కొమ్ము రాక్షసుడు ఎక్కడ? ఈ బాణంతో వాడు ఎక్కడ దాగున్నా ఒకే వేటికి చంపుతాడు. అదిలో దాగున్నావా కొడుకా? అడవి ఊగుతాండి పట్టుకోండి. ఊగేది అడవి కాదురా, నువ్వు ఊగుతున్నావు. నువ్వు ఆ ఒంటి కన్ను రాక్షసుని ఈ చేతులతో కొండేసి చంపుతారా? కొమ్ములు పగిలిపోతాయి. ఉత్తరప్రదేశ్ ప్రధానమంత్రికి లేఖ రాసి ఉత్తరం నుంచి తెప్పించుకున్నది అది. దానికి ఏం కాకూడదు, కొమ్ముకేం కాకూడదు. మా తాత మా నాన్నకిచ్చాడు, మా నాన్న నాకిచ్చాడు, నేను నీకిచ్చాను. అమ్మతో దాన్ని నాకిచ్చుతున్నా. అయ్యా నువ్వు దూరం పోనాయన. మహారాజా ఒంటి కొమ్ము రాక్షసుని ప్రవేశపెట్టుము. దానికంటే ముందు ఒక డైలాగ్ ఉన్నది, నిన్ను చెప్పవలే. ఏడ్చి సావు. ఏమంటివి ఏమంటివి? దాని మీద కాలు తీయమని. మైసూర్ మహారాజు కుర్చీయండి యాజ్ తీసి సౌటూరులో చెప్పించాను నేను. దాని మీద కాలు పెడితే చెప్పు తెగిపోతే. అరికాలు పెట్టకూడదు, దాని మీద పెట్టకుండా డైలాగ్ చెప్పు. అటులోనే ఏమంటివి ఏమంటివి? జాతి నవ్వన సూతు చుతుల కింద నిలవరా? చెప్పేస్తా. నా ప్రాపర్టీకి ఏమైందంటే పోస్ట్ మార్టం చేస్తా నా బట్ట. ఈ డిస్టర్బెన్స్ వల్ల నేను డైలాగ్ అని మర్చిపోతున్నా. ఒంటి కొమ్ము రాక్షసుని ప్రవేశపెట్టుము. రష్మి ఎందుకు వచ్చింది ఇక్కడికి? నేను రష్మిని కాదు, ఒంటి కన్ను రాక్షసుని. ఈ రాజ్యాన్ని నాశనం చేస్తా, చెట్టుల్ని నరికేస్తా, ఇల్లుని కూల్చేస్తా. ఇవేం నేను రాజునొక్కనే చంపుతా. ఇలాంటి అప్డేట్ ఆర్టిస్ట్ ఉండాలండి. మహారాజా వాండితో తలపడము రాజా, తలపడము. అటులోనే మహారాణి. నీ నోట్ల మన్ను పోయి అందులో పురుగులు వాడా. నేను తలబట్టమనిలే, తలబడు యుద్ధం చేయరా రాజా అన్న. అటులోనే చొప్పు తీసుకొని కొడతా. విగ్గులు పట్టుకున్నారంటే ప్రపంచం మొత్తం తిరిగా దొరకరా. అనుసూయ కాలు పెట్టుకుని తీసుకొచ్చిన విగ్గులవి. వాటిని ఆ విధంగా నాశనం చేస్తారా వాళ్ళు? యుద్ధం చేయండి. అట్టి విధముగా మా మహారాజు ఒంటి కొమ్ము రాక్షసుడు సంహరించను. మైక్ పట్టుకోవద్దండి, ఇరిగిపోద్ది. అట్టి విధముగా మా మహారాజు అస్తమానం నా దగ్గరకు వస్తున్నావు. నీ సెట్ ప్రాపర్టీ నన్ను ఖరాబ్ చేస్తున్నా. నేను ఇచ్చా మైక్ తీసుకో. ఎక్కడైనా మైకు పట్టుకు సొల్లేసేవాడిని చూసా. సొల్లు నింపేవాడిని నాకు వస్తుంటా.
విధముగా అదే విధముగా రాఘవ్ గారు మనకి సామెత ఉంది పట్టు చేరిచి పేటెట్టుకు తిరిగాడని ఒక ఆవిడ తిరిగిందంట పట్టు చేరిచి అక్కడ కూర్చుంటే అమ్మ జాగ్రత్త నా చీర సో ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చింది బాగా ఎంటర్ చేసావు ఆర్పి గుడ్ బాగుంది ఆర్పి. యాక్చువల్లీ నాకు ఈ మహారాణి గారి భాష అంటే నాకు తెలంగాణ శకుంతల గారు గుర్తొచ్చారు. నైస్, వెరీ నైస్, ఐ ఎంజాయ్.